హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిన్న టెక్నిక్ యూజ్ చేసి సాయిబాబాకి డ్రెస్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అలాగే పగడి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే మనం మెజర్‌మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను టోపీకి అయితే చూపిస్తున్నాను. దీనికి నేను 8 ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నాను. అలాగే 2 ఇంచెస్ విడ్త్ తీసుకున్నానండి. సెంటర్ పార్ట్‌లో మనం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకి సాయిబాబాకి ఫ్రంట్ పార్ట్‌లో వస్తుందనమాట కర్వ్ అనేది. సో, ఇక్కడ నేను లేస్‌తో ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తున్నాను. దీనికైతే దారాలది రాకుండా మనకి నీట్‌గా, ఈజీగా ఉంటుంది కదా! అని చెప్పేసి మనం లేస్‌తో చూపిస్తున్నాను. ఇంక ఇలాగ నేను ముందుగా అయితే లేస్‌ని 2 లైన్స్‌లోనే స్టిచ్ చేసేసుకున్నానండి. మిషన్ మీద కుట్టేసాను నేను ఇలాగా. మీరు లేదు గ్లూ గన్‌తో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో, క్లాత్ అంతా కూడా పూర్తిగా అంటేలాగా మనం గ్లూ గన్‌తో కూడా స్టిక్ చేసుకొని ఇలాగ మనం ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలాగ రౌండ్‌గా వస్తుంది కదా! ఇప్పుడు రెండింటిని జాయిన్ చేసి మనం స్టాప్లర్‌తో స్టాపుల్ చేసేసుకోవాలి. స్టాపుల్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా! ఫ్రంట్‌కి కర్వ్ వచ్చింది. ఈ బ్యాక్ సైడ్ మనకి ఇలాగా అటాచ్ చేసింది కనబడుతుంది కదా! అది నీట్‌గా లేదు కదా! సో, దాని మీద మనం వేరే చిన్న క్లాత్‌నైతే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ముందుగా గమ్‌తో అంటించుకుని తర్వాత మనం నీడిల్‌తోటి చిన్నగా కుట్టేసుకుంటే మనకి ఈ క్లాత్ అనేది ఊడిపోకుండా దాన్ని అంటుకొని ఉంటుందండి. సో, సెల్ఫ్ థ్రెడ్ తీసుకొని మనం కనబడకుండా చిన్న టాకాలైతే ఏసుకుంటూ వెళ్ళిపోతే మనకి అది నీట్‌గా కనబడుతుంది. సో, చూస్తున్నారు కదా! మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇది మనకి ఇలా అయితే వస్తుందండి. ఇప్పుడు మనం పైన కవర్ చేయాలి కదా టోపీకి. సో, ఆ టోపీకి కవర్ చేయడం కోసం సెంటర్‌లోని మనం ఒక పెన్ తోటి మనం మార్క్ చేసుకుంటే, ఆ సర్కిల్ అనేది ఎంతుందో మనకి కొంత ఐడియా వస్తుంది. అప్పుడు మనం దీనికి ఒక క్లాత్‌ని అటాచ్ చేసేసుకోవాలండి. మన దగ్గర ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటే దాంతో అంటించేసుకొని దాన్ని ఆరనివ్వాలి. ఇప్పుడు పైన కుచ్చు పెట్టుకోవాలి కదా! దానికోసం నేను ఒక 10 ఇంచెస్ లెంగ్త్‌లో తీసుకున్నానండి క్లాత్ అనేది. సో, దాన్ని చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని నీట్‌గా వచ్చేలాగా పెట్టుకోవాలండి. కుర్చీలన్నీ కూడా మనకు ప్రాపర్‌గా ఒకేలాగా సమానంగా ఉండేటట్టుగా మనం పెట్టుకోవాల్సి ఉంటుందిది. సో, చూస్తున్నారు కదండీ! మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇన్ని కుర్చీలైతే వచ్చాయి నాకు. ఇప్పుడు దీన్ని అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉంటే కూడా నీట్‌గా వచ్చేటట్టు సమానంగా సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసేసుకొని ఇప్పుడు మనం చిన్న సూది తీసుకొనండి దీన్ని మనం ఒక టాక్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. కుర్చీలు కదలకుండా ఈవెన్‌గా ఉండేటట్టుగా మనం చిన్న టాకా వేసేసుకుంటే మనకి అది స్టిఫ్‌గా ఉండి మనకు కదలకుండా ఉంటుంది. సో, మనం ముడైతే వేసేసుకోవాలండి ఊడిపోకుండాను. దీన్ని చక్కగా మనం కుర్చీలన్నీ కూడా సెపరేట్ చేసుకొని, మనకి ఎంత లెంగ్త్‌లో కావాలో అంత లెంగ్త్‌లోను కూడా మనం దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ముందు మనం టోపీకి పైన పార్ట్ అయితే అంటించుకొని పెట్టుకున్నాం కదండీ! సో, దానికి మనకి ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని దాన్ని ఇలా మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకు కొంచెం స్టిఫ్‌గా ఉన్న అట్టకు కదా మనం అంటించుకున్నాము. సో, అట్ట థిక్‌నెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి మనం లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు ఇబ్బందవుతుంది. అందుకని ముందుగానే మనం ఇలా ఒక షేప్ అనేది మనం ఇచ్చేస్తే, మనం టోపీ లోపలికి దీన్ని ఇన్సర్ట్ చేయడం కొద్దిగా ఈజీగా అవుతుందనమాట. అది మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు డౌన్ పార్ట్, అప్పర్ పార్ట్ 2 కూడా చెక్ చేసుకోవాలండి. ఇది పైన మనం అప్పర్ పార్ట్‌లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాం దీన్ని. ఇలా ఇన్సర్ట్ చేసి దీన్ని మనం ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసుకోవచ్చు. లేదు మీ దగ్గర గ్లూ గన్ ఉంటే దాంతో కూడా అంటించుకోవచ్చండి. గ్లూ గన్ అయితే మనకు కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. బట్ నేను ఇక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూతోనే అంటించాను. కానీ చాలా నీట్‌గా అయితే అంటుకుందిది. మనకు కావాలంటే చిన్న టాకా కూడా వేసుకోవచ్చు చుట్టూను. సో, చూస్తున్నారు కదా! పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలా అయితే వచ్చిందండి. సో, చాలా నీట్‌గా వచ్చింది. ఇప్పుడు దీనికి మనం పైన కూర్చుని అయితే అంటించుకోవాల్సి ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఒక చిన్న సూది తీసుకొని టాకా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గ్లూ గన్‌తో అంటించేస్తున్నాను. గ్లూ గన్‌తో అంటించుకుంటే మనకి స్టిఫ్‌గా అంటుకుంటుందండి. సో, ఫ్రంట్ మ్యాచ్ అవ్వడం కోసం అని చెప్పి చిన్న డైమండ్ షేప్‌లో క్లాత్‌ని నేను కట్ చేసుకొని దానికి ఇలాగ స్టోన్స్ అనేది అంటించానండి. సో, దాన్ని ఇలా గమ్ పెట్టి అంటించేస్తున్నాను ఫ్రంట్ పార్ట్‌కి. చూడడానికి కొంచెం లుక్ బావుంటుందని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా దానిపైన నేను ఈ కుర్చీననేది అటాచ్ చేసేస్తున్నాను గమ్ తోటి. సో, ఇప్పుడు దీనికి రౌండ్ అంతా కూడా నేను చిన్న ముత్యాలైతే అంటించేస్తున్నానండి. షో అనేది మన ఇష్టము. మనకి ఎంత కావాలిస్తే అంతా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుంది.
సో, చూస్తున్నారు కదండీ! ఇలాగా నేను కొన్ని టోపీలైతే ప్రిపేర్ చేశాను. ఇది నేను ప్యూర్ క్లాత్‌తోనే కుట్టానండి. కుర్చీలు కుట్టేసి అలాగా అట్టముక్కకి నేను మిషన్ మీద కుట్టేసాను. సో, చూస్తున్నారు చాలా నీట్‌గా వచ్చింది. కింద డబుల్ కలర్ అయితే వేశాను దీనికి. పైన దీన్నైతే పైన అంటించలేదండి. లోపల నుంచి కుట్టేసాను. సూదితో కుట్టేసాను అన్నీ గూడాను. కొద్దిగా టైం అయితే పడుతుంది టోపీ చేయడానికి. దీన్ని కూడా సేమ్ అట్లానే ఎగ్జాక్ట్‌గా కుర్చీలు పెట్టేసేసి కుట్టాను. ఈ డెకరేషన్ అనేది మన ఇంట్రెస్ట్‌ని బట్టి మనం చేసుకోవడమేనండి. చాలా నీట్‌గా వచ్చాయి టోపీలైతేను. సో, నీట్‌గా కనపడడం కోసం లోపల మళ్ళీ చిన్న అట్ట ముక్కనైతే అంటించేసానండి. సో, ఇప్పుడు డ్రెస్ అయితే కుడదామండి. డ్రెస్ కోసం నేను లెంగ్త్ 20 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే విడ్త్ అయితే 10 ఇంచెస్ తీసుకున్నానండి. తీసుకొని 4 వైపులా కూడా నేను ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకున్నాను. సో, దారాలయి బయటకి రాకుండా నీట్‌గా ఉండేటట్టు 4 సైడ్స్ కూడా మనం మిషన్ మీద కుట్టేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! కుట్టుకున్న తర్వాత మనకి ఇలాగైతే ఉంటుందండి క్లాత్. 4 సైడ్స్ కుట్టేసేసుకోవాలి. సో, చూస్తున్నారు కదండీ! ఇదే చిన్న టెక్నిక్ ఇక్కడ. ఈ 10 ఇంచెస్ ఉన్న కార్నర్‌ని మనం 20 ఇంచెస్ ఉన్న కార్నర్‌కి అటాచ్ చేయాలి. చూస్తున్నారు కదా! 10 ఇంచెస్ అది. ఆ కార్నర్‌ని మనం ఈ 20 ఇంచెస్ ఉన్న కార్నర్‌తో కలిపి కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేయడం వల్ల మనకు ఒక కోన్ షేప్ అనేది వచ్చేస్తుంది. కోన్ షేప్ వచ్చి పైన మనకొక గ్యాప్ అనేది వస్తుందండి. ఆ గ్యాప్‌లోంచి మనము బాబాని పైనుంచి ఈ క్లాత్‌ని తొడిగేస్తారనమాట. తొడిగేయడంతోటి మనకి క్లాత్ అనేది కదలకుండా బాబాయ్‌కి అలా ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. సో, చూస్తున్నారు కదా! ఈ హోలు. ఈ పైనుంచి క్లాత్‌ని అలా తొడిగేస్తారు. సో, డిజైన్ అనేది మన ఇష్టం అండి. నేనిక్కడ బోర్డర్‌కైతే పింక్ కలర్ క్లాత్ అటాచ్ చేసి నీట్‌గా కుట్టాను. అలాగే ఇంకొన్ని మోడల్స్ కూడా కుట్టానండి ఇలాగా. చూస్తున్నారు కదా! దీనికి ఇలా పైన అటు ఇటు క్లాత్ అనేది ఇచ్చాను. ఇక్కడ బోర్డర్ హైలైట్ అయ్యేలాగా ఫ్రంట్‌కొచ్చేటట్టుగా కిందన బోర్డర్‌ని కుట్టాను ఈ క్లాత్‌కి. సో, పైన హోల్ అయితే వస్తుంది. మనం అలాగా పాబాకి పైనుంచి అలా తొడిగేస్తామనమాట క్లాత్‌ని. సో, డ్రెస్ అలా కూర్చుంటుంది. సో, దీనికి చూసారు కదా! మొత్తం 4 సైడ్స్ కూడా నేను క్లాత్‌ని అటాచ్ చేశాను. చాలా నీట్‌గా ఉన్నాయి క్లాత్‌లన్నీ కూడాను. చూస్తున్నారు కదా! డ్రెసెస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. సో, బయట షాప్స్‌లో అమ్మే డ్రెసెస్‌నైతే ఇలాగే స్టిచ్ చేస్తారు. సో, మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేను. సో, నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.